దేవుని నామంలో అందరికి వందనాలు. ఈనాటి దినమునకై దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి లేఖనాల నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకుని లేఖనాల్లోనికి వెళ్దామండి. కృపాసత్య సంపూర్ణుడైనటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. గడిచినటువంటి రాత్రికాల సమయం నాయన నీ యొక్క పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ప్రీతిగా ప్రభువా ఈ ఉదయకాల సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ నూతనమైనటువంటి రోజులో అన్ని విషయాల్లో మీరు ముందుండి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఈ యంత్రాంగం ద్వారా ప్రభువా మేమంతా ఏక మనస్సు కలిగి ఏక ఆత్మ కలిగి అయా నిన్ను ఆరాధిస్తూ ఉండగా మా మధ్యలో మీరు ఉండండి అయ్యా. మీ కాపుదల్లో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా నాయన నీ లేఖనాల నిమిత్తమై అయా ఇదిగో నా తండ్రి ప్రార్థిస్తూ ఉండగా మా నాలుకను మీ బోరగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేము మట్టివారం ప్రభువా, దేనికి పనికిరానటువంటి మా జీవితాల్లో మీరు ముందుండి అయా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ సమయంలో నాయన ఈ దీనురాల్ని నీ సిలువు చాటును మరుగు చేసుకుని అయా నీ కృపలో బలపరిచి సమాధానపరిచి నాయన మాట నా నాలుక మీదకు రాకముందే నువ్వు గుర్తెరిగి ముందుకు నడిపించమని, వినగలిగే చెవులు మాకు ఇవ్వమని, గ్రహించగలిగే మనస్సు మాకు ఇచ్చి ముందుకు నడిపించి మీరే మహిమ పొందుకోమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలాగా చదువుకున్నటువంటి లేఖన భాగాలను మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను అనేటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క లోబడుట అనే దాని గురించి ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానిస్తూ ఉన్నాము. లోబడడం అనేది మాటలతో చెప్పడం అయితే చాలా ఈజీ. అది నోటి ద్వారా ఈజీగా చెప్పేయచ్చు, లోబడండి లోబడండి అని. దేవుడు కూడా తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అనే లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నాం. ఈ తగ్గించుకోవడం కూడా లోబడుట. ప్రియా దేవుని బిడ్డలారా, అనేక సంఘాల్లో మనం ఈ మాటను వింటూ ఉంటాం. అనేక మార్లు బైబిల్లో కూడా ఈ మాటను మనం చాలా తేలిగ్గా చదివేస్తూ ఉంటాం. కానీ దీన్ని ఆచరించడం చాలా కష్టం. దీన్ని ఆచరించి మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ముందుకు కొనసాగడం అనేది చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే అది చాలా అన్ని విషయాల్లో మనం తగ్గిపోవాల్సి వస్తుంది. అన్ని విషయాల్లో ఇతరుల కంటే మనం చాలా తక్కువగా ఎంచబడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మనం ఎక్కడైతే ఉంటున్నామో అలాంటి పరిస్థితుల్లోనైతేనేమి, మనం ఎక్కడైతే జాబులు చేస్తూ ఉంటున్నామో అలాంటి ప్రాంతాల్లో అయితేనేమి కొన్ని సందర్భాల్లో మనము అలా ఉండలేము. ఎందుకంటే అక్కడ వచ్చేటువంటి కొన్ని మాటలు, కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందుల వల్ల మనం ఎదురు తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుందన్నమాట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే లోబడి ఉండమని చెప్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడైతే పని చేస్తూ ఉన్నావో నీ పై అధికారులకు లోబడి ఉంటుంది. నువ్వు ఏ సంఘానికైతే వెళ్తూ ఉన్నావో ఆ సంఘంలో ఉన్నటువంటి సేవకునికి నువ్వు లోబడి ఉండాలి అని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. అది సంఘమే కావచ్చు, మనం పనిచేసేటువంటి ప్రదేశమే కావచ్చు, ఎక్కడైతే మనం ఉంటున్నామో మన గృహమే కావచ్చు, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. అలాగనే భర్త భార్య విషయాలకు వస్తే భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యకు లోబడి ఉండాలి. ఇలా మనం రకరకాలైనటువంటి ఈ లోబడుట అనేటువంటి విషయాలను మనం గమనిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడైతే ఈ కార్యం జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే ఈ యొక్క క్రియ జరుగుతూ ఉంటుందో ఆ ప్రాంతం చాలా సమాధానంగా ఉంటుంది, ఆ కుటుంబం సమాధానంగా ఉంటుంది. లేకపోతే ఆ యొక్క జాబ్ చేసేటువంటి ఆ యొక్క సందర్భాల్లో సమాధానం కలిగి మనము ఉండగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డ, మరి నా జీవితంలో అలాంటి సమాధానం ఉందా? ఉదయకాల సమయంలో మనం గమనిద్దాం.
మనం అలా ఉండగలుగుతున్నామా? ఉండుటకు అనునిత్యం ప్రతి క్షణం మనము ప్రయత్నిస్తూ ముందుకెళ్ళాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచూ ఉన్నాడు. అట్టి ధన్యత నీకు నాకు రావాలి. అలాంటి వ్యక్తులు ఎంతోమంది బైబిల్‌లో ఉంటూ ఉన్నారు. ఆ విధంగా దేవునికి లోబడి జీవించినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉంటున్నారు. ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవునికి లోబడుతూ ఉన్నారు. వాటిని ఎదిరించగలుగుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నేను అలా లోబడి ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా మనం ఈ లోబడి ఉండాలంటే ఎలా లోబడి ఉండగలము? మనం లోబడి ఉండలేం. ఎందుకంటే ఈ యొక్క మానవులుగా పుట్టినటువంటి మనకు ఆహ్, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంపను చూపించాలని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఒక్క మాట అన్నప్పుడు తిరిగి మనము 2, 3 మాటలు అనగలిగేటువంటి స్థితి ఈనాటి ప్రజల్లో మనం గమనించొచ్చన్నమాట. కాబట్టి నా జీవితంలో గూడా అట్లాంటి స్థితి ఉండొచ్చేమో. ఈరోజు మనల్ని మనము పరీక్షించుకుందాం. దేవుడేం చెప్తున్నాడంటే, ఆ యొక్క లోబొట్టు అనేది ఎలా వస్తుంది? అది మనం గమనిస్తే, ఈ యొక్క యోహాను పత్రిక యోహాను పత్రికలో మనం గమనించొచ్చు. యోహాను పత్రిక 3 అధ్యాయం. ఈ యొక్క ఆహ్, ఈ యొక్క అధ్యాయంలో ఆ మాటను మనం గమనించొచ్చు. ఏం ఎవరు దేవునికి లోబడి ఉందురో వారు ఏమవుతారో కూడా మనం దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. దేవుని పిల్లలెవరో మనకు అపవాది పిల్లలెవరో తేటపడాలంటే మనము ఎలాంటి వారమైతే దేవుని పిల్లలు అనబడతామంటే నీతిని జరిగించాలి. తన సహోదరుని ప్రేమించాలి. వీరు దేవుని సంబంధులు. కాబట్టి నీతిని జరిగించి ఆ యొక్క ఆ సహోదరుని ప్రేమింపగలిగేటువంటి వ్యక్తులు దేవుని సంబంధులుగా దేవుని యొక్క లేఖనాలను మనం గమనించొచ్చు. ఏంటది? మనం గమనిస్తే సహోదరులు అనంగానే వారి యొక్క రక్త సంబంధికులు గుర్తుకొస్తూ ఉంటారు. లేకపోతే వారి చిన్నాన్న, పెదనాన్న పిల్లలుగా మనకు గుర్తుకొస్తూ ఉంటారు. వారు మన రక్త సంబంధికులు అనుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, సంఘంలో ఉండేటువంటి ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరురాలు మనకు రక్త సంబంధికులే. కాబట్టి వారిని మనం ప్రేమించాలా అని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ విషయాల్లో మనం లోబడినట్లయితే దేవుడు మనకు తోడై మనల్ని నడిపిస్తాడు. కాబట్టి అలా ఉండగలిగేటువంటి స్థితి నా జీవితంలో ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎంతోమంది మన కంటికి కనిపించేటువంటి వ్యక్తులు ఎంతోమంది బాధల్లో ఉంటూ ఉంటారు. కాబట్టి మనకు తెలియకున్నట్లయితే ఏం కాదు గానీ, తెలిసినప్పుడు మనం ఏ విధమైనటువంటి సహాయం చేయకపోతే అది గూడా లోబడనొల్లనటువంటి స్థితి అన్నమాట. కాబట్టి ఆ స్థితి నా జీవితంలో ఉందేమో మనం ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనకిచ్చినటువంటి సమస్తంలో మన జీవితంలో మనం అన్నీ కలిగి అది కలిగి లేకపోయినట్లయితే దేవుని యందు మనము లోబడినటువంటి పిల్లలమే. మనం దేవుని సంబంధులం కామన్నమాట. కాబట్టి నేను దేవుని సంబంధుల వలె ఉండాలి అంటే మన యొక్క సహోదరులు సంఘంలో ఉండేటువంటి సహోదరులనైతేనేమి, రక్త సంబంధికులనైతేనేమి మనం ప్రేమించగలిగేటువంటి ఆ యొక్క మనస్సు నీకు నాకు ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచూ ఉన్నారు. ఎంతోమంది అందుకనే ఉపవాస దినమందు మనం గోనెపట్ట కట్టుకొని ఆ నడి రోడ్లో కూర్చొని లేదా ఇంటి బయట కూర్చొని మనము అంగలారుస్తూ ప్రార్థన చేయుట కంటే మన పేదవారిని కనికరించుట అది ఉపవాసంతో కూడుకున్నటువంటి పని. మనకు కలిగిన దానిలో మన పక్కవారికి పెట్టుట అది ఉపవాసం. అది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యం. కనుక ప్రియ దేవుని బిడ్డ, అలాంటి ప్రేమించేటువంటి హృదయం నీకు నాకు ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ఎవ్వరిని కూడా నెట్టివేసేటువంటి దేవుడు కాడు. కాబట్టి నీకు అలాంటి హృదయం ఉన్నట్లయితే లోబడేటువంటి తత్వం మనలోకి వస్తుంది. కాబట్టి మనం లోబడగలం. సేవకులు చెప్పినటువంటి మాటకు ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ లోబడాలి. సేవకుడు మనకు ఒక అధికారి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి అధికారి అన్నమాట. కాబట్టి ఆయన మాటకు మనం లోబడాలి. మనం ఎంత వారమైనప్పటికీ, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మనం ఎంత జాబులు చేస్తూ ఉన్నప్పటికీ, ఎంత క్రెడిట్ మనకు వస్తూ ఉన్నప్పటికి కూడా మనం ఆ యొక్క సేవకుడికి లోబడి ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు.
ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని సంబంధులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు లోబడి ఉండాలంటే దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నేను నడిపింపబడాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆ విధంగా దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడేటువంటి పిల్లలంగా, వారసులంగా మనం ఈ లోకంలో ఉండాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి ఆయన చెప్పినటువంటి ప్రతి లేఖనాన్ని మనం గమనిస్తే బైబిల్‌లో ప్రతీదీ కూడా లిఖించబడి ఉన్నది. మనం ఊరికే చెప్పుకోవడం కాదు. కాబట్టి క్రియ రూపంలో చూపిస్తూ ముందుకు కొనసాగాలని దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. హ్మ్. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగున దేవుడు అంటూ ఉన్నాడు. నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో, అనగా జీవం కలిగిన దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను అనేటువంటి మాటను మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. తిమోతికి పౌలు రాస్తున్నటువంటి ఆ విషయాలు ఇవన్నీ కూడా ఈ పత్రికలో తిమోతికి రాస్తూ ఉన్నాడన్నమాట. అలాగనే దేవుడు మనతో కూడా చెప్తూ ఉన్నాడు. సంఘం అనేది అది మన యొక్క జీవితాల్లో సత్యమునకు స్తంభం అది. ఎందుకంటే అది మనకు ఆధారమై ఉన్నది. సంఘంలో చాలా విషయాలు మనము నేర్చుకుంటూ ఉంటాం. నా జీవితంలో తప్పొప్పులు ఏమన్నా ఉంటే వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రదేశం ఏదైనా ఉన్నదా అని మనం గమనించినట్లయితే అది సంఘమే. చాలా మంది మోటివేట్ చేయబడుతూ ఉంటారు. లేకపోతే వారి జీవితాల్లో కొన్ని విషయాలు నేర్చుకోబడుతూ ఉంటారు. వారు కొన్ని ప్రాంతాలని లేదా కొన్ని పరిస్థితులను వాళ్ళు ఎన్నుకుంటూ ఉంటారు. కాబట్టి వాటిని చూసి వారు నేర్చుకుంటూ ఉంటారు. ఉదాహరణకు మనం గమనించినట్లయితే ఒక పిల్లవాడు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఆ పిల్లవాడు ఎప్పుడు కూడా తండ్రిని ఫాలో అవుతూ ఉంటాడు. తండ్రి చేసేటువంటి పనులను గమనిస్తూ ఉంటారు. వాడు ఏదైతే చేస్తూ ఉంటారో వారిని చూసి బిడ్డ నేర్చుకుంటూ ఉంటాడన్నమాట. అదే ఆడబిడ్డని మనం గమనించినట్లయితే తల్లిని చూస్తూ ఉంటుంది. తల్లి ఏం చేస్తుందో ఆ యొక్క పరిస్థితులన్నిటిని గమనిస్తూ అలా చేయడానికి చిన్నతనం నుంచి మనము మన గృహాల్లో మన బిడ్డలను మనం గమనించినట్లయితే అలాగుంటారు. అంటే ఆ పరిస్థితిని వాళ్ళు ఎన్నుకొని అలాగుండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది వారి యొక్క నైజం అన్నమాట. అలాగే యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పుడు బిడ్డలు ఏం చేస్తారంటే సినిమాలో ఉండేటువంటి హీరోలని, హీరోయిన్లని వారు ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. వారిని చూచి వారిలాగే వారు తయారవ్వడానికి, వారి శరీరానికి వారు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఇలాగున లోకంలో రకరకాలైనటువంటి పరిస్థితుల్ని, రకరకాలైనటువంటి వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకొని వారిలాగా మారడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, కానీ దేవుడి ఉదయకాల సమయంలో నీతో నాతో ఏమంటున్నాడంటే, అసలు నువ్వు సంఘంలోనికి రా. సేవకుడు చెప్పేటువంటి మాటను నువ్వు విని నీ యొక్క ప్రవర్తనను మార్చుకోమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్కు మనకు ఎక్కడ వినబడుతుంది అంటే సంఘంలో వినబడుతూ ఉంటుంది. దేవుని యొక్క మాటలు మనకి ఎక్కడ ఉంటున్నాయంటే బైబిల్లో ఉంటూ ఉన్నాయి. కాబట్టి నువ్వు వారిని వీరిని చూచి వారిని వీరిని ఫాలో అవుతూ ఉన్నావేమో, వారిలాగా ఉండాలని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, అది తప్పు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నేను ఎవరిలాగా ఉండాలి అంటే యేసుక్రీస్తు లాగా ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనలాగా మనం మారాలి, ఆయనలాగా మనము ఉండాలని, మనల్ని చూడంగానే దేవుడు మనలో కనబడాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి మారి మనసును మనం ధరించుకొని జీవించాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘంలో ఉండేటువంటి నీకు నాకు దేవుడి ఉదయకాల సమయంలో ఆ వర్తమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అలా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మరి నువ్వు నేను అలా ఉన్నామా? రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయాన్ని గమనిద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో మనం గమనిస్తే కొన్ని విషయాలను మనం ఇక్కడ చూద్దాం. ప్రియ దేవుని బిడ్డ,
నువ్వు నేను ఎలా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడంటే, దేవుని యొక్క ఆత్మ మనలో నివసించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ నీలో నాలో నివసించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అని అదే అధ్యాయం 14వ వచనంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఆత్మ మనలో నివసించాలి. ఆయన ఆత్మ మనలో నివసించాలి అంటే మనం సినిమాకి వెళ్తేనో, లేకపోతే ఇంకొక ఆ ప్రదేశానికి వెళ్తేనో, లేకపోతే మనకి ఎక్కడైతే సంతోషం దొరుకుతుందో ఆ ప్రాంతాలకు వెళ్తేనో దేవుని యొక్క ఆత్మ మనలో నివసించదు. ప్రియా దేవుని బిడ్డ, సంఘంతో కూడుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తూ ఉంటుంది. ఆ సంఘంలో ఆ సేవకుడు చెప్పేటువంటి మాటలను మనం ఆలకించి వాటిని ఆచరణలో పెట్టినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తూ ఉంటుంది. అనేకులు ఎంతో మంది దేవుని గురించి చెప్పేటువంటి ఆత్మీయులతో మనం కలిసినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తూ ఉంటుంది. అలాగున మనము దేవుని యొక్క ఆత్మను ధరించి దేవుని కుమారులుగా మనము జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలా మనం ఉన్నామా? మనల్ని మనం ఆ విధంగా ఆయత్తపరుచుకుంటూ ఉన్నామా? మనల్ని మనం ఆ విధంగా మనకు మనమే మోటివేట్ చేసుకుంటూ, మనకు మనమే మనల్ని మనము ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో అంటే ప్రియ దేవుని బిడ్డ, కొంత సమయం వచ్చినంత వరకు మనం యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తులమే. కొంత ఏజ్ వచ్చేంత వరకు మనం అంతా కూడా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలమే. చాలా మంది దేవుని యొక్క సంఘానికి రావడానికి నాకు ఇంకా సమయం ఉంది, ఆయన మాటలు వినుటకు ఇంకా సమయం ఉంది, ఇప్పుడే నాకు ఆ వయసు ఏమన్నా అయిపోయిందా, అప్పుడే నేను ఎందుకు దేవుని బిడ్డగా, లేకపోతే దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి అనుకునేటువంటి వ్యక్తులు మనలో ఎందరో ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ఉదయకాల సమయంలో మన యొక్క మనసులో మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆ యొక్క వయసు అంతా అయిపోయిన తర్వాత దేవుణ్ణి నమ్ముకొని ఏం లాభం, లాభం అనేదే ఉండదన్నమాట. ఈ యొక్క లోకంలో మనం అనుకుంటూ ఉన్న విధంగా మనం పరలోకాన్ని చేరాలి అంటే నేను ఆ జీవితంలో యవన ప్రాయంలో ఉన్నప్పుడే, మనం చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడే, మనం ఆచరించగలిగేటువంటి స్థితిలో ఉన్నప్పుడే మనం దేవుని యొక్క మాటలు విని ఆయనకు లోబడినట్లయితే ఖచ్చితంగా ఆయన యొక్క ఆత్మ మనలో నివసిస్తూ ఉంటుంది. దేవునికి లోబడాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచూ ఉన్నాడు. లోబడడం ఎలా అంటే ఆయన ఆత్మ మనలో నివసించాలి. ఆయన ఆత్మ మనలో నివసించాలి అంటే లేఖనాలు వినకుండా, ఆ సంఘానికి వెళ్ళకుండా, ఆత్మీయులతో కలవకుండా, మన పాటికి మనం ఉంటూ నేను దేవునికి లోబడి ఉన్నాను, నేను సరిగా ఉన్నాను అని మనల్ని మనం సమర్థించుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే మనకు అలాంటి తత్వం రాదు. కాబట్టి దేవుని యొక్క సముఖంలో ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులుగా లెక్కింపబడతారు. అలాగున మనం దేవునికి లోబడి ముందుకు కొనసాగితే మనం ఎన్నో ఆశీర్వాదాలను పొందుకుంటామని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎంతో మంది బైబిల్లో స్త్రీలను మనం గమనిస్తే ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. కొంతమంది పేర్లు అయితే లెక్కించబడలేదు. కొంతమంది పేర్లు మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి జన్మనిచ్చినటువంటి కన్య మరియను గమనించినట్లయితే పేరులోనే ఉంది చూడండి, ఆమె కన్యకంట. ప్రియా దేవుని బిడ్డ, అసాధ్యమైనటువంటి పనులను సుసాధ్యం చేయగలిగేటువంటి దేవుడు మన దేవుడు. ఎందుకంటే కన్యకగా ఉన్నటువంటి మరియను ఎంచుకున్నాడు. ఎంతో మంది స్త్రీలు ఆ రోజుల్లో ఉన్నప్పటికీ ఆమె ఎందుకు దేవునికి అంత కనికరం, లేకపోతే ఆమెను ఎందుకు అంత దేవుడు ఆ విధంగా ఎన్నుకున్నాడంటే ఆమె పరిశుద్ధురాలు. ఆ రోజుల్లో ఎంతో మంది స్త్రీలు ఉన్నప్పటికీ తన్ను తాను సిద్ధపరుచుకున్నటువంటి స్త్రీలలో కన్య మరియ ఒకటి. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఆమెలో నివసిస్తూ ఉంది. ఆమె పరిశుద్ధురాలుగా బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. ఈ మాట చెప్పాలి అంటే
నీకు నాకు ఈ మాట చెప్పాలంటే చాలా ఎవరు కూడా మనకు అలాంటి సాక్ష్యం ఇవ్వరండి. ప్రియ దేవుని బిడ్డ, మనుషులు ఎవ్వరు కూడా ఈమె పరిశుద్ధురాలు, ఈయన పరిశుద్ధురాలు అనేటువంటి సాక్ష్యం మనకు రాదన్నమాట. మనం ఎంత ప్రయత్నించినా మన జీవితాల్లో ఎక్కడో ఒక చిన్న మచ్చను వారు చూపిస్తూ ఉంటారు. మనం మారినప్పటికీ, మనం దాని జోలికి పోకున్నప్పటికీ ఆ యొక్క మచ్చను చూపిస్తూనే ఉన్నటువంటి సమాజంలో మనం ఉంటూ ఉన్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మాత్రం అది గమనిస్తూ ఉంటాడు. మనం నమ్ముకున్నటువంటి మన దేవుడు ఆయన సజీవుడు గనుక నీలో ఉండేటువంటి అలాంటి విషయాలన్నిటిని కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు మారి దాన్ని విసర్జించి పరిశుద్ధురాలుగా దేవుని దృష్టిలో ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో నివసించబడుతూ ఉంటుంది. అప్పుడు మనకు లోబడేటువంటి తత్వం మనకు వస్తుంది. మనము దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటాం. అలాగనే మనం ఇంకా కొంతమంది స్త్రీలను మనం గమనించినట్లయితే, రూతును మనం గమనించినట్లయితే, రూతు కూడా ఆమె అన్యురాలైనప్పటికీ ఆమె దేవుని యొక్క మాటలకు లోబడింది. ఆయన తన యొక్క హృదయంలో చేర్చుకునింది. కాబట్టి ఆమె కూడా ఆశీర్వదించబడింది. కాబట్టి ఆమెకు కూడా మంచి ఆ దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తి కాకపోయినప్పటికీ దేవుని మాటలను విని ఆమె దేవుడికి లోబడి దేవుని యొక్క ఆత్మను తనలో నివసింపజేసుకున్నటువంటి వ్యక్తిగా ఆమెను కూడా మనము గమనించవచ్చు అన్నమాట. కాబట్టి ఆమె లోబడింది కాబట్టి తన అత్తను నయోమిని హత్తుకున్నటువంటి స్త్రీగా మనం రూతును గమనించవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే అటు వారిని మనం ఇంకొక స్త్రీని కూడా గమనించవచ్చు. ఎస్తేరును కూడా మనం గమనించవచ్చు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు లేక చిన్నాన్న దగ్గర పెరిగినటువంటి ఎస్తేరు ఎలా అయినా పెరగచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు ఉండి వారిని సంరక్షిస్తూ, వారిని అనునిత్యం వారిని గమనిస్తూ ఉన్నటువంటి ఈ రోజుల్లో మనం పిల్లలను గమనిస్తే వారు తప్పిపోయినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. వారి యొక్క జీవితాల్లో వారు ముందుకు కొనసాగలేక మధ్యలోనే వారి యొక్క చదువులను ఆపివేసి వారు ఆకర్షణకు లోనయ్యి వెళ్ళిపోయేటువంటి పిల్లలు ఉంటున్నారన్నమాట. కానీ ఆ రోజుల్లో తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ ఆమె తన చిన్నాన్న దగ్గర పెరిగి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా, ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థితిలోకి వెళ్ళినటువంటి వ్యక్తిగా మనము ఎస్తేరుని గమనించవచ్చు. ప్రియా దేవుని బిడ్డ, ఇది ఎలా సాధ్యమైందంటే ఆమె దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంది. ఆమె దేవునికి లోబడి ఆమె లోకం తట్టు చూడకుండా బ్రతికినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆమె రాజ్యంలోనికి వెళ్ళి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా, లేకపోతే దేవుడు వివాహం చేసుకుంటూ అనేక స్త్రీలను ఎన్నుకున్నప్పుడు ఎస్తేరు కూడా ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు వారిచ్చేటువంటి భోజనం కానివ్వండి, వారిచ్చేటువంటి మేకప్లకు కానివ్వండి, ఆమె ఆ స్థానం ఇవ్వలేదు, వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆమె ఎలా ఉండాలనుకుంటుందో అలాగే ఉంటుందన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, మనము ఇతరులకు అలా కనిపించాలని మనం లేనివటువంటి వాటిని వేసుకొని, ఆ ముసుగు వేసుకొని, లేదా పై మెరుగు వేసుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం దేవునికి లోబడలేము. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం ఈ లోకంలో జీవించి దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నట్లయితే మనం ఆ లోబడేటువంటి తత్వాన్ని మనం కలిగి ఉంటామని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. దేవుడు ప్రతిదీ కూడా లేఖన భాగాల్లో మనకు చూపిస్తూ ఉన్నారు. ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం జీవించకపోతే మనం ఏ విధంగా నష్టపోతామో కూడా మనకు లేఖనాలు ఉంటూ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనము అధికారులకు లోబడి ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఇష్టపడిలోకి రావడానికి చాలా మంది ఇష్టపడమన్నమాట. మనకు మనంగా నేను దేవుడు బిడ్డని అని చెప్పుకు తిరగటం కాదు, కానీ మనం లోబడేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఆ విధంగా లోబడి మనం ముందుకు కొనసాగితే మనం అనేక మేళ్లను పొందుకుంటామని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, అలాంటి స్థితి నువ్వు నేను కలిగి ఉండాలని
దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. ఆ విధంగా నువ్వు నేను ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం దేవుని ఆత్మను కలిగి ఆయన వారసులంగా మనం ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. మనం ఇంకొక వచనాన్ని గమనిద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని గాని గమనించినట్లయితే, ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి తను కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. ప్రియా దేవుని బిడ్డ, నేను దేవుని బిడ్డనని చెప్పుకొంచు మన ఎదుట ఉండేటువంటి సహోదరుడు ఆపదల్లో ఉన్నప్పుడు మనము వారి మీద కనికరం చూపకుండా మనం ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రేమ మన యందు ఎలా నిలుస్తుంది? ప్రియా దేవుని బిడ్డ, మనము ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండకుండా ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే, మనం లోబడేటువంటి తత్వం మనకు లేకపోవడం వల్ల. కాబట్టి దేవుని యొక్క ఆత్మను నువ్వు కలిగి ఉంటే లోబడేటువంటి తత్వం నీలో ఉంటుంది. ఎదుటివారి యొక్క కష్టం మనకు అర్థం అవుతుంది. వారికి సహాయపడాలనేటువంటి మనస్సు మనకు వస్తుందన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన ఎదుట ఎంతో మంది ఎన్నో ఇరుకులతో ఇబ్బందులతో ఉండేటువంటి బిడ్డలు మనకు కనబడుతూ ఉంటారు. వారు మన సహోదరులు. కాబట్టి వారికి మనం చేతనైనటువంటి సహాయం చేయలేనప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలో ఎలా నిలుస్తుంది? నిలువదు. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన మనం కలిగి ఉన్నటువంటి బిడలం కనుక మనం దేవుని ఆత్మను కలిగి ఆయన్ని పోలి నడుచుకోవాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎంతమందిని మనం ఫాలో అవుతున్నామో, ఎంతమంది చెప్పేటువంటి మాటలు మనం వింటూ ఉన్నామో అది కాదు. కానీ దేవుని యొక్క మాటలు విని ఆయనకు లోబడి ఆయన బిడలుగా ఆయన వారసులుగా మనం ఉన్నట్లయితే మనం ఆయన కుమారులు అనబడుదుము. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనగలిగేటువంటి ధన్యత నీకు నాకు కలుగుతుందని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి ధన్యతను నువ్వు నేను పొందుకొని ముందుకు కొనసాగాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడినటువంటి లేఖన భాగాలు మన మిక్కిలి వినికిడిలో ఆశీర్వదించబడి మనల్ని ముందుకు కొనసాగింపు చేయాలని కోరుకుంటూ ముగించుకుంటూ ఉన్నాను. ఆమేన్. అందరికీ వందనాలండి. అర్థం చేస్తున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఆయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను రాజా. నైనా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, జీవాధిపతి, జీవం కలిగిన దేవ, మీ బంగారు పాదములకు కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను రాజా. నైనా ఇదిగో నా ప్రభ, ఈ ఉదయకాల సమయంలో నాయన నా తండ్రి, మీ వాక్యంతో నా తండ్రి మా హృదయాలతో మాట్లాడిన విధానం కొరకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా రాజా. లోబడుట నా తండ్రి, నాయన లోబడుట నీకు నాయన వాక్యాన్ని సెలవిచ్చిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు నాయన. మీకు లోబడే కృపని హృదయమును మాకు దయచేయండి నా ప్రభా. నాయన లోకాన్ని విసర్జించుటకు నా తండ్రి నాయన మా జ్ఞానాన్ని దయచేయండి నా ప్రభా. తండ్రి మీ ఆత్మ కలిగిన తండ్రి నాయన నడుచుకున్నటకు నా తండ్రి నాయన సహాయం దయచేయండి నా ప్రభా. ప్రతి ఒక్కరికి మీ ఆత్మ నింపుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. లేఖనములని పరిశీలించి తెలుసుకోండి అంటున్నావు నా ప్రభ. మీ లేఖనములు నాయన ధ్యానిస్తుండగా నా ప్రభ అట్టి మర్మములు నాయన ప్రతి బిడ్డకు మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయినా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. ఆయా యేసయ్యా, మిమ్మల్ని అనుసరించి నాయన మేము నడుచుకున్నట్టుకు, మిమ్మల్ని మాదిరిగా నడుచుకున్నట్టుకు నాయన మా హృదయాల్ని ఆయుక్తపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ఎన్న వాక్యాన్ని నా తండ్రి నాయన వినగలిగే చెవుని, గ్రహించగలిగే హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి. ఆ విత్తనము వలె ఆ హృదయంలో విత్తబడుటకు సహాయం దయచేయండి నాయన. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా రాజా. నాయన మమ్మల్ని అందరినీ నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ శ్రేష్టకరమైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.